608 కోట్లు ప్రకటించిన కేంద్ర హోంశాఖ, తెలంగాణకు 231 కోట్లు. కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్కి 608 కోట్లు, తెలంగాణకు 231 కోట్లు వరద సాయం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు ఏపీలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో, తెలంగాణ ఖమ్మం జిల్లాలో సంభవించిన వరదల కారణంగా జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం బుధవారం ఇందుకు ఆమోదముద్ర వేసింది. మొత్తం 5 రాష్ట్రాలకు 1554 కోట్ల కేంద్ర సాయం అందించాలని నిర్ణయించగా అందులో తెలుగు రాష్ట్రాలకు వాటా దక్కింది. ఇంకా ఒరిస్సాకి 255 కోట్లు, త్రిపురకి 288 కోట్లు, నాగాలాండ్కి 170 కోట్లు సాయం ప్రకటించింది. ప్రకృతి వైపరీత్యం ఎదిరించి రాష్ట్రాలకు ఇప్పటికే విడుదల చేసిన మొత్తానికి అదనంగా ఈ సాయం అందిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వరద నష్టాలను సరిదిద్దడానికి 6,800 కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 5,000 కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరే. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ 1న రాష్ట్ర ప్రకృతి వైపరీత్య స్పందన నిధి నుంచి కేంద్ర వాటా కింద ఆంధ్రప్రదేశ్కి 1,036 కోట్లు, తెలంగాణకి 416 కోట్లు సాయం ప్రకటించింది. ఇప్పుడు ప్రకటించింది దానికి అదనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మోడీ, అమిత్ షాలకు చంద్రబాబు కృతజ్ఞతలు. రాష్ట్రంలో విపత్తు వరద సహాయ చర్యల భాగంగా 608 కోట్లు విడుదలకు కేంద్రం తీసుకునే నిర్ణయంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.